వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి కుంభరాశి వారికి సప్తమంలో రవి సంచారం. కుటుంబ వాతావరణంలో కొంత ఇబ్బందులు ఎదురవటం, మనస్పర్ధలు కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడైనా, ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనుకున్నప్పుడైనా మనస్పర్ధలు రావడం అనేది జరుగుతుంది. ప్రయాణాలు బాగా అలసటనికి గురి చేస్తూ ఉంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు అందరూ కూడా బహు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సప్తమంలో కేతువు రవి సంచారం రెండు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి అనుకున్నటువంటి పనులు కొంతకాలమే అనుకూలంగా ఉండి తర్వాత అవి మధ్యలో బ్రేక్ పట్టడము, లేదా విఘ్నాలు వచ్చి పార్ట్నర్ సరిగ్గా లేడు అనుకోవటము, లేదా ఇది కలిసి రావట్లేదు ఇంకోటి ఏదో కొత్త పని చేద్దాం ఇది ఆపేద్దాం అనుకోవటం, ఇటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అంత దూరం వచ్చేదాకా ఆకుండా ముందరి నుంచి అది అసలు సరిగ్గా ఉందా లేదా ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండటం, ఇతరులు మీరు నమ్మినటువంటి వ్యక్తులు సరిగ్గా మీ అందే ప్రయత్నంగా ప్రవర్తిస్తున్నారా లేదా వారి అన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారా, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సమస్య పెరిగేదాకా ఆగకుండా అలసటగా లేకుండా కొంత దూరదృష్టితో వ్యవహరించడం అనేది మంచిది. అట్లాగే పంచమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల కుటుంబ వాతావరణం అంతాను కూడా బాగుంటుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారి విద్యా విధానం అంతాను కూడా బాగుంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. శస్త్రచికిత్సలు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. వారమంతా అనుకూలత కొరకు కుజరవుల నిమిత్తం దానాలు ఇవ్వడం అనేది మంచిది.